ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వచ్చి మంచిగా బిజీ అయ్యి హరీష్ కోసమే ఇక్కడికి వచ్చాం. హరీష్ ఎలా అంటే కొంచెం అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే టీం, మరో తరం టీం అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. 28కి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా రామ్ కామ్స్ ఎక్కువ యూత్ బాగా చూస్తారు. దానికి తోడు ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. చైతు గారు యాక్చువల్లీ మాటలు కూడా పాటలాగే ఉన్నాయి, అంటే మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి. అది చాలా అరుదుగా వస్తుంటాయి అలాంటి మాటలు. అవి కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా 28వ తారీఖున అందరికీ కూడా ఈ సినిమా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ టీం అందరికీ, హీరోయిన్లకి, అలాగే మా రోహిణి గారు చేశారంటే డెఫినెట్గా సెన్సిబుల్ ఇదైతేనే చేస్తారు. ఆ నమ్మకం ఆడియన్స్కి కూడా ఉంది మ్యామ్. సో ఇది కూడా డెఫినెట్గా చాలా మంచి స్టోరీ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను. హరీష్ కోసమే ఇక్కడికి వచ్చాం. హరీష్ ఎలా అంటే కొంచెం ఏదైనా పట్టుకుంటే వదలడు, నిద్రపోడు. ఏది పట్టుకున్నా నిద్రపోడు. ఆడు నిద్రపోయినా పర్లేదు, మమ్మల్ని కూడా నిద్రపోనివాడు. అందుకని మమ్మల్ని అలా చేయకూడదని ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు వచ్చి మంచిగా బిజీ అయ్యి మాకు శుభ్రంగా నిద్ర చేయాలని. హరీష్కి చాలా మంచి టైమింగ్ ఉంది. కరెక్ట్ క్యారెక్టర్ ఏదన్నా దొరికితే మాత్రం ఆ టైమింగ్ మీరందరూ కూడా చూస్తారు. డెఫినెట్గా కొంచెం ఫాస్ట్ చేయి, స్లోగా చేయకు. టూ మచ్ చూజీ మనోడు. ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు వెళ్తూ ఉంటాడు. సో అలా కాకుండా టకటకా చేయాలి, ఫాస్ట్గా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లడు కాదు, ఎదిగావు. సో ఇంకొద్ది రోజులు పోతే సపోర్ట్ చేయదు. సో చేస్తూ ఉండు. హరీష్, ఈ సినిమా తప్పకుండా నీకు మంచి పేరు తీసుకొస్తుంది. ముందు చైతు గారు అన్నట్టు ముందు పేరు వస్తే డబ్బు తర్వాత అదే వస్తుందండి. ముందు పేరు రావడానికి ట్రై చేసే మీరే కాదు, ఏ టీం అయినా సరే పేరు రావడం కోసం ట్రై చేసే కొన్ని గొప్ప సినిమాలు ఉంటాయి. మంచి కథ చెప్పాలనే ప్రయత్నం చేసే వాళ్ళ అందరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అందుకే మనం ఇన్ని గొప్ప సినిమాలు, చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో అందులో అన్ని నెలకు ఒక చిన్న సినిమా మంచి విజయం సాధిస్తుంది. అది చాలా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీ వారు అందరికీ కూడా. అలాగే ఈ సినిమాను కూడా 28వ తారీఖున మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఈ టీం అందరినీ మంచి మనసుతో ఆదరిస్తారని, దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.